నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్. సైనిక మోహరింపుల తాకిడితో యుద్ధరంగం దద్దరిల్లుతోంది. బలగాల పదఘట్టనలు తరంగధ్వనులై విస్తరిస్తున్నాయి. వర్ష ఋతువులో మొదలైన యుద్ధ సన్నాహాలు వసంత ఋతువు వరకు కావలసిన ఆయుధ సంపత్తి, ఆహార సామాగ్రి, మందుగుండు లడాక్ సరిహద్దులకు తరలుతోంది. యుద్ధ విమానాల వీర విహారానికి, ట్యాంకర్ల సంచారానికి కావలసిన చమురును సెప్టెంబర్ చివరి వారంలోనే సరిహద్దులకు చేర్చింది భారత సైన్యం. సెప్టెంబర్ 3వ వారంలో భారీ సంఖ్యలో సైనికులను, యుద్ధ సామాగ్రిని షినూక్ హెలికాప్టర్ లే ఎయిర్ బేస్కి చేర్చింది. 13,000 అడుగుల ఎత్తులోని వ్యూహాత్మక కేంద్రాలను నిఘా సంస్థలు నిరంతరం అప్రమత్తం చేస్తున్నాయి. హిమాలయాల్లోని లదాఖ్ రీజియన్ అననుకూలమైన టెర్రైన్. రక్తం గడ్డకట్టే చలి, మంచు లోయలు, విరిగిపడే కొండ చర్యల్లో భారత సైన్యం విధులు నిర్వహిస్తోంది. భారత్ చైనా సరిహద్దు మోహరింపులపై యునైటెడ్ కింగ్డమ్కు చెందిన జైన్స్ డిఫెన్స్ వీక్లీ JDW ప్రత్యేక కథనాన్ని వెలువరించింది. భారత సైన్యం బలగాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది, హిమాలయాల్లో మాటువేసిన చైనా సైన్యానికి సమకూర్చిన ప్రత్యేక సౌకర్యాలేంటి, భారత బలగాలకు రక్షణ శాఖ తయారు చేసిన స్పెషల్ డైట్ ఎలా ఉంటుంది, హైటెక్ కోల్డ్ కాంబాట్ దుస్తుల సరఫరా వల్ల కలిగే ప్రయోజనమేంటి, ఆయుధ సామాగ్రి తరలింపు, చమురు నిల్వల విషయంలో రక్షణ శాఖ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది, ఇలాంటి అంశాలకు సంబంధించి అరుదైన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రాబోయే శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రక్షణ శాఖ తగు ఏర్పాట్లు చేస్తోంది. వర్ష ఋతువులో యుద్ధం నిషేధమంటుంది ప్రాచీన భారత యుద్ధ శాస్త్రం. కానీ యుద్ధం అనివార్యమైతే చలికాలం నుంచి రాబోయే వేసవి వరకు కావలసిన సరంజామాను సిద్ధం చేస్తోంది సైన్యం. హిమశీతల యుద్ధ మైదానం ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైంది. పర్వత ఆరోహణ ఆరంభ దశలో 0 డిగ్రీలుగా ఉండే ఉష్ణోగ్రత పైభాగాలకు చేరే కొద్దీ మైనస్లోకి చేరుతుంది. ఈ అననుకూల వాతావరణంలో సరుకు రవాణా సవాలుగా పరిణమించే అవకాశం ఉండడంతో 2021 ఏప్రిల్ మాసం వరకు కావలసిన మొత్తం సామాగ్రిని సైన్యం ఇప్పటికే చేరవేసింది. భారత బలగాలతో పోలిస్తే చైనా సైన్యంకు పర్వత యుద్ధంలో ఉండాల్సిన స్థాయిలో అనుభవం లేదు. ఈ కారణంగానే PLA బలగాలకు చైనా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ థర్మల్ షెల్టర్స్ ఏర్పాటు చేసింది. అననుకూల వాతావరణ పరిస్థితులపై PLA డైలీ రాసిన కథనాన్ని జైన్స్ డిఫెన్స్ వీక్లీ ఉటంకించింది. చైనా ఆర్మీ ఇంజనీరింగ్ యూనివర్సిటీ రూపొందించిన ఉష్ణగ్రాహక శక్తి ఉన్న చిన్న సైజు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ గదులు, టాయిలెట్స్, వంటగదులు, గోడౌన్లను సరిహద్దులకు తరలించే పనిలో ఉంది చైనా. ఉష్ణగ్రాహక శక్తి ఉన్న ఈ తరహా షెల్టర్లు -55 డిగ్రీల ఉష్ణోగ్రతలో సైతం తట్టుకుంటాయి. ఈ షెల్టర్లలోని 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత సైనికులకు ఊరటనిస్తుంది. మరోవైపు భారత సైన్యం న్యూ హైటెక్ క్లోతింగ్ టు కంబాట్ ద కోల్డ్ అంటే చలిని తట్టుకోగలిగిన అధునాతన దుస్తులను 30,000 మంది బలగాలకు ఈపాటికే సరఫరా చేసింది. వీటినే సాంకేతిక పరిభాషలో హై ఆల్టిట్యూడ్ క్లోతింగ్ లేదా ఎక్స్ట్రీమ్ కోల్డ్ క్లైమేట్ క్లోతింగ్ ECCగా వ్యవహరిస్తారు. 17,000 అడుగుల ఎత్తులో ఉండే సియాచిన్ గ్లేషియర్ లాంటి ప్రాంతాల్లో విధులు నిర్వహించే సైనికులకు చలి బారిన పడకుండా కాపాడే గ్లౌస్, స్లీపింగ్ బ్యాగ్స్, వరల్డ్ క్లాస్ బూట్స్ను సరఫరా చేసింది భారత ప్రభుత్వం. బ్యాటరీ ఆపరేటెడ్ ఆర్కిటిక్ గ్లౌస్ సరఫరా చేస్తోంది. అతి శీతల పర్వతాల్లో అంటే -30 డిగ్రీల సెల్సియస్లో చేతి వేళ్లు బిగుసుకుపోకుండా ఉష్ణోగ్రతను అందిస్తాయి. బ్యాటరీ హీటెడ్ జాకెట్లను కూడా ఇప్పటికే అందించింది. ఫంక్షనల్ ఫ్యాబ్రిక్తో తయారు చేసిన ఫ్లేమ్ రిటార్డెంట్ వింటర్ జాకెట్, ఎలక్ట్రికల్లీ హీటెడ్ జాకెట్స్, ట్రౌజర్స్, ఎలక్ట్రికల్లీ హీటెడ్ బ్లాంకెట్స్ని ఇప్పటికే సరఫరా చేసింది. యుద్ధంలో చమురు అవసరం అత్యంత కీలకం. మరో 10,000 మంది బలగాలకు బంకర్ బెడ్లు, ఆర్కిటిక్ టెంట్లను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. యుద్ధంలో వ్యూహాత్మకంగా కీలకం కానున్న 826 కిలోమీటర్ల LAC వెంబడి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శీతాకాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు -30 డిగ్రీలకు పడిపోతుందని సైన్యం అంచనా వేసింది. యుద్ధం ముప్పిరిగొన్న పరిస్థితుల్లో సైన్యానికి కావాల్సిన స్పెషల్ డైట్ను కూడా సిద్ధం చేసింది. తక్కువ ప్రాణవాయువు ఉండే ప్రాంతాల కోసం ఈ డైట్ను సిద్ధం చేశారు. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ సంస్థ క్యాలరీ ఇంటేక్ స్టడీలో తయారు చేసిన ఈ డైట్ ఒక సైనికుడికి ఒక రోజుకు 4,270 నుంచి 4,550 క్యాలరీల స్పెషల్ డైట్ను అందించనున్నారు. వీటితో పాటు ఎనర్జీ బార్స్, చాక్లెట్స్, పండ్లు, కూరగాయలను ప్రత్యేక రెఫ్రిజిరేటర్లలో తరలించారు. అన్ ఆర్మీ మార్చెస్ ఆన్ ఇట్స్ స్టమక్ అనే ఫ్రెడరిక్ ది గ్రేట్
నెపోలియన్ బోనపార్ట్లు అనుసరించిన నానుడి ఆధారంగా భారత సైన్యం బలగాల కోసం ప్రత్యేక ఆహార పదార్థాలను రక్షణ శాఖ తయారు చేస్తోంది. అధీన రేఖ వద్ద మోహరించిన బలగాలకు సరఫరా సిబ్బందికి ప్రస్తుత స్థితి సవాల్గా మారుతుందంటారు మాజీ లెఫ్టినెంట్ కల్నల్ మనోజ్ చన్నాన్. అందుకు ప్రధాన కారణం ఆధునిక సైన్యానికి మామూలు ఆహారం సరిపోదు. యుద్ధ స్థాయి బలగాల సాయుధ సంపత్తితో పాటు బ్యాటిల్ గ్రౌండ్లోని సిబ్బందికి డైట్ మెనూ సైతం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అతి ఎత్తైన భూభాగాలు, ఎడారి టెరైన్లలో ఉండే సిబ్బందికి అవసరమైన శీతాకాలపు నిల్వ అత్యంత అవసరం. దీన్నే సైనిక పరిభాషలో ఎన్హాన్స్డ్ వింటర్ స్టాకింగ్ ఈడబ్ల్యూఎస్గా వ్యవహరిస్తారు. గడిచిన 2 దశాబ్దాలుగా భారత సైన్యం సరుకు రవాణాపై అనేక కొత్త మార్గాలను, సులభ రవాణాకు అవసరమైన ప్రణాళికలను అమలు చేసి విజయవంతమైంది. లాజిస్టిక్స్ సిబ్బంది, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, మెషిన్ ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్లు సంయుక్తంగా తాజా స్థితిని సవాల్గా తీసుకొని శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. డిప్లాయ్మెంట్, రొటేషనల్ రెస్ట్ సమన్వయం కోసం మరింత పకడ్బందీగా ప్రణాళిక రచించింది సైన్యం. ఈ రెండింటి మధ్య సమన్వయం కొరవడితే అతి శీతల ప్రాంతాల్లో విధులు నిర్వహించే బలగాల నైతిక సంసిద్ధత తగ్గే ప్రమాదం ఉంటుంది. 1,00,000 AK-47 బ్యాలిస్టిక్ రక్షిత హెల్మెట్లు త్వరలో సైన్యానికి అందనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సేకరణల్లో ఈ ప్రత్యేకమైన బ్యాలిస్టిక్ హెల్మెట్ల సేకరణ కూడా ఒకటి. ఒక్కో బ్యాలిస్టిక్ హెల్మెట్కు 50,000 రూపాయలు ఖర్చవుతుందని సమాచారం. 500 కోట్ల వ్యయంతో హెల్మెట్లను ఆర్డర్ ఇవ్వనున్నట్లుగా కూడా సమాచారం. AK-47 బుల్లెట్ల ప్రభావాన్ని 10 జౌల్స్ కంటే తక్కువకు తగ్గించగల సామర్థ్యం ఈ బ్యాలిస్టిక్ హెల్మెట్కు ఉంటుంది. అంతేకాదు కొత్త హెల్మెట్లు, నైట్ విజన్ గాగుల్స్, టార్చ్, విజర్స్, ఫేస్ షీల్డ్స్ ఇటువంటి వివిధ ఉపకరణాలకు సరిపోయేలా ఉండేలా తయారు చేయిస్తోంది. మరి ముఖ్యంగా 10 మీటర్ల దూరం నుంచి వచ్చే AK-47 రైఫిల్ మైల్ స్టీల్ కోర్, హార్డ్ స్టీల్ కోర్ బుల్లెట్ల నుంచి రక్షించడానికి కొత్త హెల్మెట్లు ఉపకరిస్తాయి. భారత్ అమ్ముల పొదిలో అత్యధిక బరువును మోయగలిగే విమానాలు, హెలికాప్టర్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. వీటి ద్వారా పదాతి దళాలు భారీ యుద్ధ శకటాలను సరిహద్దులకు గంటల వ్యవధిలో తరలిస్తాయి. వీటిలో C-17 గ్లోబ్ మాస్టర్, C-130 సూపర్ హెర్క్యులస్, CH-47 షినూక్, M-17 హెలికాప్టర్లు రంగంలోకి ఇప్పటికే దిగిపోయాయి. 1980 వరకు భారత్ వద్ద IL-76, AN-32 వంటివి కూడా ఉండేవి. ప్రస్తుతం వీటితో పాటు కొన్నేళ్లుగా అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లను భారత సైన్యం వినియోగిస్తోంది. C-17 గ్లోబ్ మాస్టర్ విమానాలు T-90 ట్యాంకుల తరలింపులో చురుకైన పాత్ర పోషించనున్నాయి. ఇవి దాదాపు 77 టన్నులను మోస్తాయి. అత్యధిక ఎత్తుల్లో సాధారణంగా విమానాలు పూర్తి సామర్థ్యంతో బరువును మోయలేవు. C-17 సామర్థ్యం తగ్గించుకున్న 46 టన్నులను తేలిగ్గా రవాణా చేయగలుగుతుంది. ఇదే సమయంలో మరికొన్ని ట్యాంకర్లను రోడ్డు మార్గంలో కశ్మీర్ వైపు నుంచి తరలించే అవకాశం ఉంది. భారత్కు చెందిన శతఘ్నులను అత్యవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు ఇటీవల అమెరికా నుంచి కొనుగోలు చేసిన షినూక్ హెలికాప్టర్లు ఉపయోగపడుతున్నాయి. ఇవి భారత్ దగ్గర 15 వరకు ఉన్నాయి. అదే సమయంలో దళాల్ని, ఆర్ముడ్ వాహనాలను తీసుకెళ్లేందుకు C-130 విమానాలు, Mi-17 హెలికాప్టర్లు ఉండనే ఉన్నాయి. భారత్ దగ్గర 11 C-130 విమానాలు, 11 C-17 గ్లోబ్ మాస్టర్లు సర్వీస్లో ఉండగా 220 Mi-17 హెలికాప్టర్లున్నాయి. వీటిల్లో అన్ని లదాఖ్ సమీపంలోని దౌలత్ బేగ్ ఓల్డీ ఎయిర్ స్ట్రిప్లో ల్యాండ్ కాగలిగే సామర్థ్యం ఉన్నవి కావడం విశేషం. తూర్పు లదాఖ్లో మోహరించిన సైనికుల కోసం వేరీడ్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇన్సులేటెడ్ హట్స్ కేటాయించింది. ఈ టెంట్లలో 3 లేదా 5 ఉండే వీలుంటుంది. వీటిలో కిరోసిన్ హీటర్లుంటాయి. వీటిని బుఖారీలుగా పిలుస్తారు. ఇక వైద్య అవసరాల కోసం నియమించిన ఆర్మీ మెడికల్ కోర్ AMC బృందం అతి శీతల ప్రాంతాల్లో సైనికులకు వచ్చే పల్మనరీ, సెరెబ్రల్ ఒడేమా, హైపోథెర్మియా లాంటి ప్రమాదకరమైన జబ్బులకు చికిత్స అందించేలా పూర్తి ఏర్పాట్లు చేసుకుంది. అంతేకాదు చలి ప్రాంతాల్లో సైన్యానికి సాధారణంగా వచ్చే ఫ్రాస్బైట్, హై బ్లడ్ ప్రెషర్, నోస్ బ్లీడ్స్, హైపర్ టెన్షన్లకు అవసరమైన మందులను ఇప్పటికే సమకూర్చుకుంది. 1979లో చైనా వియత్నాం యుద్ధం తర్వాత సుమారు 4 దశాబ్దాలకు డ్రాగన్ యుద్ధానికి కాలు దువ్వుతోంది. సుదీర్ఘ విరామం తర్వాత బరిలో దిగిన చైనా నిరంతర యుద్ధాల్లో ఆరితేరిన భారత బలగాలు శీతాకాల రణరంగానికి సకల ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. డిసెంబర్లో ఒకవేళ యుద్ధం మొదలైతే ఆ ప్రభావం రాబోయే వేసవి వరకు ఉండే అవకాశం ఉందంటారు నిపుణులు. యుద్ధకాల పరిధి ఎంతైనా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం మేలని భారత్ భావిస్తోంది. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. భారత సైన్యం ఈ శీతాకాల సమరంలో విజయం సాధించాలని మనము కోరుకుందాం.
ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.